నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పండుగ సీజన్లో పసిడికి పట్టపగ్గాలే లేవా? రేటు పెరుగుతున్నా క్రేజ్ తగ్గటం లేదా? కొనిపెట్టుకోవటమే పనిగా పెట్టుకున్నారా? పెళ్లిళ్ల కళ్ళతో కనకం తళతళా మెరుస్తోందా? తులం రేటు అక్షరాల 1,00,000 దాటుతుందా? దూకుడు మీదున్న బంగారం పరుగు ఎందాక? పసిడి పరుగు రాకెట్లా దూసుకెళ్తోంది. కొన్ని రోజులుగా ఆల్ టైమ్ హైతో రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 81,500 పలుకుతోంది. పండుగలు పెళ్లిళ్ల సీజన్లో మరింత పెరుగుతుందా? ఈ ఏడాది చివరికల్లా 1,00,000 మార్క్ చేరుకుంటుందా? గోల్డ్ రేట్లు ఎందుకిలా పెరుగుతున్నాయి? పెరగటమే తప్ప దిగే ఛాన్సే లేదా? రాకెట్లా దూసుకెళ్తోంది. రికార్డులు బద్దలు కొడుతోంది. బులియన్ మార్కెట్ హిస్టరీలోనే ఆల్ టైమ్ హై. పండుగలు పెళ్లిళ్ల సీజన్లో డైలీ షాక్. పసిడి ధరలు ఎందుకింతలా పెరుగుతున్నాయి? త్వరలో 1,00,000 మార్కును చేరుకోబోతోందా? దీపావళి, ధన్తేరస్ రాబోతున్నాయి. పెళ్లి సీజన్ దగ్గర పడుతోంది. ముహూర్తాలు ముంచుకొస్తున్నాయి. పండుగల సీజన్లో పసిడి పరుగు మాత్రం ఆగటం లేదు. రాకెట్లా దూసుకెళ్తోంది. ఎవరెస్ట్ ను అందుకునేలా గోల్డ్ రన్ కంటిన్యూ అవుతోంది. ఆల్ టైమ్ హైతో డైలీ రికార్డులు క్రియేట్ చేస్తోంది. తగ్గేదే లేదంటూ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధగధగలాడే బంగారం దిక్కు చూడాలంటేనే భయపడేలా రేట్లు ఉంటున్నాయి. ఇదిలాగే కొనసాగితే తులం 1,00,000 అవ్వడానికి కొన్ని వారాలే పట్టొచ్చు. ఎందుకంటే గోల్డ్ హైక్ ఆ రేంజ్లో ఉంది. పొత్తడితో పాటు వెండి ధరలు షాకిస్తున్నాయి. వెండి సైతం రికార్డు ధర పలికింది. బుధవారం కిలో వెండి ధర 1,02,000 రూపాయలకు చేరుకుంది. బులియన్ మార్కెట్ హిస్టరీలోనే ఫస్ట్ టైం గోల్డ్ సరికొత్త ఆల్ టైమ్ హైకి చేరింది. ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర మరో 500 రూపాయలు పెరిగి 81,500 రూపాయలకు చేరుకుంది. వెండి ధర సైతం మరో 1,000 రూపాయలు పెరిగి 1,02,000 రూపాయలకు చేరుకుంది. వారంలోనే వెండి 10,000 రూపాయల మేర పెరిగింది. బంగారం సైతం 10 గ్రాములు దాదాపు 2,850 రూపాయల మేర హైక్ అయింది. గతేడాది అక్టోబర్లో అంతర్జాతీయంగా ఔన్స్ మేలిమి బంగారం ధర $1,938 దగ్గర ఉండగా ఈ ఏడాది జనవరిలో $2,000గా ఉంది. ఈ ఏడాది జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో ధర దాదాపు 7% మేర పతనమైంది. తగ్గినట్టే తగ్గిన బంగారం ధర మళ్లీ పుంజుకుంది. ఓవైపు దేశీయంగా పండుగలు, పెళ్లిళ్లు, మరోవైపు భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు తోడవడంతో బంగారం, వెండికి ఎనలేని డిమాండ్ ఏర్పడింది. దీంతో కొనుగోలుదారులకు బడ్జెట్ రిలీఫ్ తాత్కాలికమే అయింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర $2,764 దగ్గర ట్రేడ్ అవుతోంది. వెండి ఔన్స్ 34.74 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర $400 పెరిగి 80,070 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 73,400 రూపాయలు పలికింది. కిలో వెండి 2,000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి 1,12,000 పలుకుతోంది. వారంలో దాదాపు కిలోపై 9,000 పెరిగింది. పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాల్లో బంగారానికి డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లో గోల్డ్ కొంటే శుభం కలుగుతుందని నమ్మకం. అక్షయ తృతీయ, ధనత్రయోదశి వంటి ప్రత్యేక పండుగల వేళ ఇంకా ఎక్కువగా బంగారు ఆభరణాలు కొంటూ ఉంటారు. ఇప్పుడు దీపావళి, ధన్తేరస్ రాబోతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడటంతో బంగారం, వెండి కొనేందుకు సిద్ధపడుతుండగా అమాంతంగా పెరిగిన ధరలు చూసి షాక్ అవుతున్నారు. వారం రోజులుగా గోల్డ్ రివ్వున పైకెళ్తోంది. 10 గ్రాములపై దాదాపు 3,000 రూపాయలు పెరిగింది. ఈ 3 రోజుల్లో 2,000 రూపాయలు హైక్ అయింది. 21న బంగారం 10 గ్రాములు 78,200 రూపాయలు పలికింది. 22న 80,000 మార్కును దాటింది. 23న ఆల్ టైమ్ హైకి చేరింది. ఢిల్లీలో తులం 81,500 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి సైతం ఇదే స్థాయిలో పెరిగింది. 3 రోజుల్లోనే కిలోపై 5,000 రూపాయలకు పైగా పెరిగింది. దేశీయంగా వ్యాపారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా బంగారం బాటలోనే వెండి ఖరీదవుతోంది. పైగా పెరుగుతున్న గోల్డ్ రేట్స్ వెండిపై ప్రభావం చూపుతున్నాయి. వీటితో పాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ వెండి వినియోగం పెరగడం కూడా ధరలు పెరగడానికి మరో కారణంగా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వస్తూ ఉండడంతో ఫ్యూచర్లో సిల్వర్ రేటు పెరగడమే కానీ తగ్గడమంటూ ఉండదని అంటున్నారు. ప్రపంచ స్థాయిలో అనిశ్చితి కారణంగా తక్కువ సమయంలో బంగారం ధర వేగంగా పెరిగింది. దేశీయంగానూ అంతర్జాతీయంగానూ బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. వినియోగదారులకు అతిపెద్ద ఉపశమనం సుంకం తగ్గింపు.
అయినా దాని ధర గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇజ్రాయిల్ మధ్య ప్రాచ్యంలోని కొన్ని సమస్యల కారణంగా బంగారం సురక్షితమైన పెట్టుబడిగా భావించడం వల్ల బంగారం ధర పెరిగిందని నిపుణులు అంటున్నారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ మరో కారణంగా చెబుతున్నారు. అంతర్జాతీయంగా చూస్తే ఇరాన్, ఇజ్రాయిల్ల మధ్య యుద్ధ వాతావరణం ఉంది. అటు చైనా ఏమో తైవాన్ను భయపెడుతోంది. రష్యా, ఉక్రెయిన్ వార్ సంగతి సరే. ఇంకా అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా నవంబర్లో ఉన్నాయి. దీని ఫలితాలు కూడా స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే దేశీయంగా ఉన్న పరిస్థితులతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ, సామాజిక సంక్షోభాలు కూడా బంగారం ధర అమాంతం పెరిగేలా ఉన్నాయి. గోల్డ్ లవర్సే కాదు, జ్యువెలరీ వ్యాపారులు ఆల్ టైమ్ హై ధరల్ని చూసి షాక్ అవుతున్నారు. 6 నెలల్లోనే ఊహించనంతగా రేట్లు పెరిగాయంటున్నారు. కొనుగోళ్లపై ఈ ప్రభావం పడిందని చెబుతున్నారు. 10 గ్రాములు కొనాల్సిన వాళ్లు 1 గ్రాముతో సరిపెట్టుకుంటున్నారని అంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ అయినా కొనుగోళ్లు పెద్దగా లేవంటున్నారు. డిమాండ్, సప్లైల మధ్య అంతరం పెరగడం, గనుల్లో ఉత్పత్తి పడిపోవడం, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ అధికంగా ఉండటం కూడా కారణమని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దీపావళి, ధన్తేరస్ వస్తున్న తరుణంలో బంగారం, వెండి రేట్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. భవిష్యత్తులో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశముంది. నవంబర్లో అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింతగా తగ్గించవచ్చన్న అంచనాలు, ఇజ్రాయిల్, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు బులియన్ ధరలను కొత్త గరిష్టాలకు చేర్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్ గోల్డ్ $2,800 చేరుకోవచ్చన్న అంచనాలున్నాయి. దేశీయంగా గోల్డ్ రేట్ 1,00,000 మార్కును చేరుకునే ఛాన్స్ లేకపోలేదు. 2000 సంవత్సరంలో గోల్డ్ రేట్ 4,400, 2024లో 81,000. అంటే ఈ 24 ఏళ్లలో 77,000 పెరిగింది. 9 ఏళ్లకోసారి పసిడి ధర 3 రెట్లవుతూ వస్తోంది. జనమే కాదు, దేశాలు బంగారాన్ని తెగ కొనేస్తున్నాయి. మన ఆర్బీఐ గోల్డ్ కొనుగోళ్లు 3 ఏళ్ల గరిష్టానికి చేరాయి. ధర పెరుగుతున్నా గోల్డ్కు డిమాండ్ తగ్గట్లేదా? బంగారాన్ని రిస్క్ లేని పెట్టుబడిగా భావిస్తూ ఉండటమే ఇందుకు కారణమా? 1930లో తులం బంగారం ధర $18,000 మాత్రమే. ఇప్పుడు 81,000 దాటింది. ఈ ఏడాది చివరి నాటికి $1,00,000 అయ్యే అవకాశముంది. 10 గ్రాముల బంగారం ధర మరో 9 ఏళ్లలో $2,00,000 చేరే అవకాశముందనేది నిపుణుల మాట. చరిత్ర చూస్తే గోల్డ్ ధరలు ప్రతి 9 ఏళ్లకు 3 రెట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 81,000గా ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేట్ 2033 వరకు 2.1 లక్షలకు చేరొచ్చని అంచనా. 2000 సంవత్సరంలో గోల్డ్ రేట్ $4,400 ఉంది. 2002 వరకు స్వల్పంగా పెరిగింది. తులం 49,000 పలికింది. 2003లో 5,600 పలికింది. 2004లో 5,850, 2005లో 7,000, 2007లో 10,800 ఉంది. 7 ఏళ్లలోనే $6,400 పెరిగింది. 2015 వరకు $24,740 అయింది. 2023 దాకా 3 రెట్లు పెరిగింది. ఈ ఏడాది ఏకంగా 80,000 మార్కు దాటింది. గతేడాదితో పోలిస్తే బంగారం ఏకంగా 10,000కు పైగా పెరిగింది. పోయినేడాది $68,720 పలికింది. 2 ఏళ్ల క్రితం 63,350గా ఉంది. 4 ఏళ్ల క్రితం 56,600 ఉంది. ప్రస్తుత ధరతో పోలిస్తే $24,900 తక్కువ. అంటే 4 ఏళ్లలో కనకం రేటు 24,000కు పైగా పెరిగింది. 9 ఏళ్ల క్రితం తులం $45,410 ఉంది. అంటే 36,000 పెరిగిందన్నమాట. బంగారం ధరల గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఒకప్పటి ధరలను గుర్తు చేసుకోవాల్సిందే. 1930లో తులం బంగారం ధర $18,000 మాత్రమే ఉండేది. 1940లో 36, 1950లో 99, 1960లో 111, 1970లో 184, 1980లో 1,330గా ఉండగా 2010లో 18,500, 2020లో 48,600 చేరుకుంది. ఇప్పుడు 81,000 మార్కును తాకింది. కొన్నేళ్లుగా పసిడి పరుగులు తీస్తూనే ఉంది. మధ్యలో కొంతగా తగ్గినా పెరుగుదలలో మాత్రం దూకుడు కొనసాగిస్తూనే ఉంది. స్టాక్ మార్కెట్తో పోటీ పడుతోంది బులియన్ మార్కెట్. పెరగడమే తప్ప దిగనంటోంది పసిడి. సామాన్యులు, మిడిల్ క్లాస్ కు సైతం అందనంత ఎత్తుకు ఎగబాకింది. జూలై నుంచి అక్టోబర్ వరకు దాదాపు 11,000కు పైగా పెరిగింది. 3 నెలల్లోనే ఈ పెరుగుదల కనిపించింది. ఇదే స్థాయిలో పెరుగుతూ పోతే ఈ ఏడాది చివరి నాటికి 90,000 లేదా $1,00,000 అయ్యే అవకాశముందంటున్నారు నిపుణులు. బంగారం సురక్షితమైన పెట్టుబడి. లాంగ్ టర్మ్ గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి.
ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే ఉంటుంది. అందుకు పెట్టుబడిదారులు గోల్డ్పై ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీనికి తోడు దేశంలో వడ్డీ రేట్లు యథాతథంగా ఉండడం మరో కారణం. ఇక్కడ పెట్టుబడి పెట్టే బదులు గోల్డ్పైనే పెట్టడం బెటర్ అనుకుంటున్నారు. ఇది కూడా ఓ రకంగా ధరల పెరుగుదలకు కారణమైంది. బంగారం అనేది కేవలం ఆభరణాల కోణంలోనే కాదు, పెట్టుబడిగాను భావిస్తారు. మార్కెట్లో పరిస్థితులు, అంతర్జాతీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం, క్రూడాయిల్ ధరల్లో ఒడిదుడుకులు ఉన్న ఇతర పెట్టుబడులతో పోలిస్తే బంగారం రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఈక్విటీలు, ఇతర పెట్టుబడి ఆప్షన్లతో పోలిస్తే అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నా పెట్టుబడిలో తిరుగులేనిది గోల్డ్. అందుకే బంగారంపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటారు. చాలా బాగుంది, మంచి మార్కెట్. రేటు కూడా మన ఎప్పుడో అనుకుంటున్నాం కొద్దిగా పెరుగుతుంది. యాక్చువల్లీ చాలా స్లోగా పెరిగింది. యాక్చువల్లీ ఫాస్ట్గా పెరగాలి ఈ రేటు, కానీ మధ్యలో చాలాసారి రివర్స్ వచ్చింది. 7,500 వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ అయింది. 658 వరకు ఇక్కడ వచ్చింది. కానీ నాకు ఐడియా ఉంది, కానీ అది మరీ జంప్ అవుతుందని. కానీ అలా స్లోగా పెరిగింది మళ్ళీ రివర్స్ వచ్చింది. అంటే జనాలు కొనాలని, మళ్ళీ ఫ్యూచర్లో పెరుగుతుంది అని. కానీ ఇలాగే అయింది. కానీ నా ఐడియా ప్రకారం ఇది కూడా చాలా మంచి రేటు. 8,000 కూడా మంచి రేటే. ఇంకా ఫ్యూచర్లో మాత్రం రేట్ పెరగడమే. ఎందుకంటే భవిష్యత్తులో గోల్డ్ ధర ఎంతలా పెరుగుతుంది అంటే ఊహించడం కష్టమే. 2024 చివరి నాటికి బంగారం ధర ఔన్స్కు $2,750 పెరుగుతాయని యూబీఎస్ అంచనా వేసింది. సెంట్రల్ బ్యాంకుల ద్వారా పెరిగిన బంగారం కొనుగోళ్ల ఆధారంగా యూబీఎస్ ఓ నివేదిక ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. దేశాల మధ్య యుద్ధ భయాలు కూడా బంగారం ధరలపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు ఔన్సుకు $2,750 చేరితే ఇండియన్ కరెన్సీలో సుమారు 2.30 లక్షలు. బంగారంపై పెట్టుబడులకు పెరుగుతున్న డిమాండ్ ఓ కారణమైతే యుఎస్ డాలర్ బలహీనపడుతూ ఉండడం మరో కారణం. వీటికి తోడు పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఆందోళనలు కూడా ఈ సంవత్సరం బంగారం 29% పెరుగుదలకు కారణమయ్యాయి. 2025 మధ్యలో బంగారం ఔన్స్కి $2,850 అవుతుందని, 2025 మూడవ త్రైమాసికంలో $2,900 పెరుగుతుందని యూబీఎస్ అంచనా వేసింది. ఈ లెక్క ప్రకారం ఇండియన్ కరెన్సీలో బంగారం ధరలు ఔన్స్కి $2.39 లక్షల నుంచి $2.43 లక్షల మధ్య ఉండే అవకాశముంది. యూబీఎస్ గోల్డ్ను ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశంగా చెబుతోంది. 2025 ప్రారంభంలో బంగారం సరికొత్త ఆల్ టైమ్ హైని నమోదు చేస్తుందని చెబుతోంది. వివిధ దేశాల కరెన్సీలో హెచ్చుతగ్గులు ఓ కారణం కాగా టర్కీ, సింగపూర్, బ్రెజిల్, భారత్ వంటి దేశాలు కూడా తమ నిల్వలను పెంచుకోవడం కారణమని తెలిపింది. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు మంచి రేటిస్తూ బంగారం కొనుగోళ్లను పెంచుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ వివాదం తరువాత ఇది ప్రారంభమైంది. బంగారం కొనుగోళ్లు 2022కి ముందు ఉన్న స్థాయిల కంటే ఇప్పుడు దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అవుట్లుక్ 2025లో బలమైన డిమాండ్ను కొనసాగించడాన్ని సూచిస్తుందని ఆర్థికవేత్తలు చెప్పారు. 2023లో చైనా సెంట్రల్ బ్యాంక్ వరుసగా 10 నెలలు బంగారపు నిల్వలను జోడించింది. గోల్డ్ కొందరికి స్టేటస్, మరికొందరికి ఆయా సందర్భాలలో అవసరం, ఇంకొందరికి పెట్టుబడి. ఏ రకంగా చూసినా మన జీవితాల్లో బంగారం విడదీయలేని భాగం. కానీ సామాన్య జనం కంటే ప్రపంచ దేశాలు, వాటి సెంట్రల్ బ్యాంకులకు ఉండే ఆత్రమే ఎక్కువ. 100 ఏళ్లుగా అన్ని దేశాలు గోల్డ్ నిల్వలు పోగేసుకోవడానికే చూశాయి. ఏది బలమైన దేశమనేది ఆ దేశం దగ్గరున్న ఆయుధాల కంటే అక్కడున్న గోల్డ్ రిజర్వులు చూసి నిర్ణయించే స్థాయికెళ్లింది. ఇక మన ఆర్బీఐ బంగారం కొనుగోళ్లు 3 ఏళ్ల గరిష్టానికి చేరాయి. ఆర్బీఐ తన దగ్గరున్న విదేశీ మారక నిల్వలను వివిధీకరించడంతో పాటు అంతర్జాతీయ అనిశ్చితులు, సంక్షోభాల నుంచి నిల్వలకు రక్షణ కల్పించేందుకు బంగారం కొనుగోళ్లను గణనీయంగా పెంచింది. ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆర్బీఐ 54.7 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. గడిచిన 3 ఏళ్లలో ఇదే గరిష్టమైన స్థాయి కొనుగోళ్లు. దీంతో ఈ ఏడాదిలో ఆర్బీఐ దగ్గరున్న బంగారం నిల్వలు 7% పెరిగి మొత్తం 858.3 టన్నులకు చేరుకున్నాయి. ఈ ఏడాది అత్యధికంగా బంగారం కొనుగోళ్లు జరిపిన ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకుల్లో ఆర్బీఐ కూడా ఒకటని డబ్ల్యూజీసీ నివేదిక తెలిపింది. 2023 Q4లో చైనా వద్ద 2,235.39 టన్నుల బంగారు రిజర్వులుంటే భారత్ వద్ద 803.58 టన్నుల బంగారు నిల్వలున్నాయి. గతేడాది చైనా అత్యధికంగా తన బంగారు నిల్వను పెంచుకుంది. గత 5 ఏళ్లుగా భారత్లో బంగారం డిమాండ్ 700 నుంచి 800 మెట్రిక్ టన్నుల మధ్య ఉంది. ఈ ఏడాదిలో ఈ రేంజ్ను మించి 800 నుంచి 900 టన్నులకు చేరుకుంటుందని నిపుణులు అంటున్నారు.
భారతీయులకు బంగారం అంటే సెంటిమెంట్. డబ్బులు చేతిలో ఉంటే ఎంతో కొంత గోల్డ్ తీసుకోవాల్సిందే. పెళ్లిళ్లకైతే తులాల కొద్దీ కొనాల్సిందే. గోల్డ్ రేట్లు పెరుగుతున్నా సరే గ్రాముల్లో కాంప్రమైజ్ అవుతున్నారే తప్ప కొనటంలో తగ్గేదేలే అంటున్నారు. సామాన్యులు మాత్రం బంగారం కొనగలమా అని టెన్షన్ పడేలా పసిడి ధరలు పెరిగిపోతున్నాయి. బంగారం అంటే సెంటిమెంట్. కొంచెం డబ్బున్నా పావలా ఎత్తు పసిడైనా కొనాలనుకుంటారు. మహిళలకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. ప్రతి పండుగకు గోల్డ్ కొనాలనుకుంటారు. ముఖ్యంగా అక్షయ తృతీయ, ధన్తెరస్, దీపావళి సమయంలో కనకాన్ని కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. కూతుళ్ల భవిష్యత్ అవసరాల కోసం కొద్ది కొద్దిగా కూడబెడుతుంటారు. పర్వదినాల సందర్భంగా బంగారం కొనుగోలు చేస్తే కుటుంబ సంపద పెరుగుతుందన్నది కొందరి విశ్వాసం. దీంతో దేశంలో బంగారానికి ఆల్ సీజన్స్లో ఫుల్ గిరాకీ ఉంటుంది. రేటు పెరుగుతూనే ఉన్నా కొనేవాళ్లు మాత్రం తగ్గటం లేదు. కాకపోతే 10 గ్రాములు కొనాల్సిన చోట ఎంతో కొంత కొంటూ కాంప్రమైజ్ అవుతున్నారు. కొన్నాళ్లుగా బంగారం నిజంగానే భయపెడుతోంది. పైకి ఎగబాకుతూ రికార్డు స్థాయికి చేరుతోంది. ఆల్ టైమ్ హైప్లను టచ్ చేస్తోంది. దీంతో బంగారం కొనాలనుకునేవారు కంగారు పడాల్సిన పరిస్థితులున్నాయి. పసిడి పేరు చెప్పగానే సామాన్యులు వెనకడుగు వేసే పరిస్థితి. వారికి అందనంటూ గోల్డ్ ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తోంది. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే తప్పకుండా బంగారు ఆభరణాలు ధరిస్తుంటారు. ఇక పెళ్లైతే చాలు తులాలుగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఏదైనా పెట్టుబడి పెట్టడానికి ఇది కూడా ఉపయోగపడుతుంది. అలాంటి బంగారం ధరలు రోజురోజుకు పెరగడం ఒకంత ఆందోళన కలిగిస్తోంది. నిజానికి ఈ నెల తొలి వారంలో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందేమో అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అందుకే చాలామంది తమ మదుపును బంగారం మీదకు మళ్లించారు. దీంతో గోల్డ్ రేటు పెరిగింది. ఇక నవంబర్లో అమెరికా ఫెడరల్ పాలసీని బట్టి మళ్లీ బంగారం ధరపై ప్రభావం ఉంటుంది. అయితే అప్పుడు రేటు ఎంతవరకు పెరుగుతుందన్నది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు నిపుణులు. కానీ ఇప్పుడున్న పరిణామాల దృష్ట్యా బంగారం కొనడానికి ఇది మంచి సమయమేనని మాత్రం వారు చెబుతున్నారు. బంగారాన్ని కొనాలంటే సామాన్య మధ్యతరగతి వారికి ఇప్పుడు బర్డెనే. 10 గ్రాముల గోల్డ్కు 81,000కు పైగా పెట్టి దానికి జీఎస్టీ అదనంగా కట్టి మజూరీ ఛార్జీలు చెల్లించి మొత్తం ఖర్చు చూస్తే తడిసి మోపిడవుతోంది. కానీ గ్రామైనా కొనేందుకు కొందరు సిద్ధమవుతుంటారు. నెలా కానీ ఏడాదికోసారో కానీ లేదా పండగల సమయంలో కానీ బంగారాన్ని కొంటారు. అలా దేశం మొత్తం మీద ఇప్పటివరకు కుటుంబాలు కొన్న పుత్తడి 25,000 టన్నులకు పైగా ఉంటుంది. దీని విలువ 126 లక్షల కోట్ల పైమాటే. సాధారణంగా మనవాళ్లు బంగారాన్ని మదుపు మార్గంగానే చూస్తారు. కష్టకాలంలో కుదువ పెట్టి డబ్బులు తెచ్చుకోవడానికైనా ఉంటుందన్న భరోసాతో కొనడానికి ఇష్టపడతారు. ఇక పెళ్లి సమయంలో అమ్మాయి తరఫు వారు లాంఛనాలతో పాటు ఖచ్చితంగా ఎంతో కొంత బంగారం పెట్టాల్సిందే. తమ ఇంటి ఆడపిల్ల దగ్గరే ఉంటుందని, ఆపత్కాలంలో ఆదుకుంటుందని నమ్మకం. అందుకే దేశంలో పుత్తడికి ధరల పెరుగుదలతో సంబంధం లేకుండా డిమాండ్ ఉంటోంది. ఒక రోజు పెరగచ్చు కదా. ఈ రోజు మనం ఒక లిమిటెడ్ ఒక 8,000 గ్రామ్ కొన్నాం అనుకోండి, ఒక 500 అయినా పెరగచ్చు కదా ఒక 1 year లోపల. సో ఏమంటే కొంచెం ఈజీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఈరోజు కొని ఏదైనా ఎమర్జెన్సీ అయితే రీసేల్ చేసుకోవడానికి కూడా యూజ్ ఉంటుంది అని సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందండి. ఉన్నంతలో ఎంతో కొంత బంగారాన్ని కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. బ్యాంకులో దాచుకోవడం కంటే బంగారాన్ని కొనడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. 2022లో దేశంలోని 15% కుటుంబాలు బంగారంలో ఇన్వెస్ట్ చేశాయి. అదే 2023 నాటికి వచ్చేసరికి ఆ సంఖ్య 21% పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే బంగారం కొనడం ఖర్చు కాదు, సంక్షోభంలో ఆదుకునే పెట్టుబడిగా భావిస్తారు. బంగారం అంటే ఆస్తి. చేతిలో డబ్బులున్నప్పుడు బంగారం కొనేయమని చెబుతుంటారు. స్వల్పకాలిక పెట్టుబడి కింద బంగారాన్ని కొనుగోలు చేయటం అంత మంచి ఆలోచన కాదంటారు నిపుణులు. దీర్ఘకాలిక అవసరాల కోసం ధరలు పెరుగుతున్నా బంగారం కొనడం మంచిదే. మనవాళ్లు అంతకంతకు బంగారాన్ని కొంటూనే ఉంటారు. బ్యాంకులో చేసే పొదుపుపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటున్నాయి. చాలా మంది బంగారంలో పెట్టుబడి పెట్టడానికి కారణం అది సురక్షితమైందని భావించడమే. దీనివల్ల బంగారానికి డిమాండ్ పెరిగి దాని ధర పెరుగుతోంది. భారత్ సహా ఆసియా దేశాల్లో బంగారాన్ని ఆస్తిగా చూస్తారు. కానీ మిగిలిన ఇతర దేశాల్లో బంగారాన్ని పెట్టుబడిగా భావిస్తారు. గత 20 ఏళ్ల కాలాన్ని చూస్తే బంగారం ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. దీనికి కారణం దాని డిమాండ్ కూడా పెరుగుతూ ఉండడమే. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతామని ప్రకటించింది.
చాలా మంది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని భావించారు. అమెరికాలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. డొనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశాలున్నాయని ఊహిస్తున్నారు. ఇలాంటి రాజకీయపరమైన అంశాలు బంగారం ధరలు పెరగడానికి కారణమవుతాయి. అలాగే ద్రవ్యోల్బణం కొనసాగి గోల్డ్ రేట్ల పెరుగుదలకు కారణమవుతోంది. బంగారం ధరల పెరుగుదల 2025 వరకు కొనసాగుతుందని జేపీ మోర్గాన్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థలు అంచనా వేస్తున్నాయి. గోల్డ్ బాండ్స్లో పెట్టుబడి ఉత్తమమంటారు నిపుణులు. నగలు లేదా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే మొత్తం ధరలో తరుగు కమిషన్ కింద 20% పోతుంది. అంటే 100 రూపాయల బంగారాన్ని కొనుగోలు చేస్తే దాని అసలు విలువ 80 రూపాయలే. అదే గోల్డ్ బాండ్ కొనుగోలు చేస్తే నెల నెలా వడ్డీ కూడా వస్తుంది. దీనికి తోడు బంగారు నగలను కాపాడుకోవడం కూడా కష్టం. అదే గోల్డ్ బాండ్స్ అయితే పోతాయనే భయమూ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న అతిపెద్ద మార్కెట్లో భారత్ కూడా ఒకటి. సాధారణంగా భారత్లో వార్షిక బంగారం డిమాండ్ సుమారు 50% పెళ్లిళ్ల నుంచే వస్తుంది. దీంతో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు వీటిపై ప్రభావం చూపే అవకాశముంది. పెళ్లిళ్ల పేరుతో తులాల మేర కొనుగోలు చేసే బంగారాన్ని ఇప్పుడు తక్కువ మోతాదులో కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. దీంతో బంగారం కొనుగోళ్లు పడిపోతున్నాయని వ్యాపారులంటున్నారు. 10 గ్రాముల కొనుగోలు చేయాలనుకునేవారు 5 గ్రాములతో సరిపెట్టుకుంటున్నారంటున్నారు. మిగతా బంగారాన్ని ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయాలనే ఆలోచనలో కస్టమర్లుంటున్నారు. దీంతో జ్యువెలరీ డిమాండ్పై ప్రభావం చూపే అవకాశముంది. ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. సో కస్టమర్స్ గోను తగ్గుతుందేమో ఆశతో కొండ మానేస్తున్నారు. లేదు కొందరు ఇంకా పెరుగుతుందేమో అని కొనడానికి గోను మొగ్గు చూపిస్తున్నారు. ఇంకా రాను రోజుల్లో కొంచెం మధ్యతరగతులు కొనుక్కోవడం కొంచెం కష్టంగా ఉందని చెప్పొచ్చు. కారణం ఏం చెప్తున్నారు? అది వారి వల్లే ఇది ఎంత అవుతుందండి. ఇంకంతకు మించి ఇంకేం లేదు. ఎంత మీ ఎక్స్పెక్టేషన్ ఎంత? 9,000 దాకా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను సార్. గ్రామ్ వచ్చేసరికి 24 క్యారెట్స్. మార్కెట్ అయితే కొంచెం తక్కువగా ఉంది సార్. ఇంతలా బంగారం ధరలు పెరిగిపోతూ ఉండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితొచ్చింది. చిన్న మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసేవారికైతే ఈ ధరలు ఆందోళన కలిగించే అంశమని నిపుణులు అంటున్నారు. కొంతమంది పెట్టుబడిదారులు మాత్రం మరింతగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తూ కొనుగోళ్లకు రెడీ అవుతున్నారు. మొత్తానికి గోల్డ్ పెరగడమే తప్ప తగ్గేదే లేదంటూ దూసుకెళ్తోంది. చూస్తుండగానే 81,000 దాటిన పసిడి ఈ ఏడాది చివరికి 1,00,000 అయ్యే ఛాన్స్ ఉంది.